తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ అలాంటి ఆలోచన చేస్తున్నారా? తాను పార్టీ పగ్గాలు చేపట్టి కేటీఆర్ను తన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని చూస్తున్నారా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చర్చే నడుస్తోంది. కేసీఆర్ తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సీఎం కుర్చీ నుంచి దిగిపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేటీఆర్ని భావి సీఎంగా ప్రజలకు చేరువ చేయాలన్నది కేసీఆర్ ప్లాన్. అయితే దీని వెనుక అసలు ఎజెండా వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్తో ఉద్యమ పార్టీగా అధికారంలోకి అయితే వచ్చారు, కానీ ఇప్పటి వరకు పార్టీని మాత్రం పటిష్టం చేయలేకపోయారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తనయుణ్ణి సీఎం కుర్చీలో కూర్చోబెట్టి తాను పార్టీని ఎన్నికల వైపు నడిపించాలని అనుకుంటున్నారట. అయితే ఇందుకోసం కేసీఆర్ వచ్చే ఎన్నికల వరకు ఆగాలని అనుకోవటం లేదట. వచ్చే ఏడాది డిసెంబర్ లోపే ఆయన ఎన్నికలకు వెళ్ళొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన వాయిదా పడితే ఖాయంగా మధ్యంతర ఎన్నికలకు అవకాశం ఉందని సమాచారం. లేదంటే పునర్విభజన జరగాక ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లటానికి 2 కారణాలు వినిపిస్తున్నాయి. 1, ప్రతిపక్షాలను బలోపేతం కాకుండా చేయటం. 2, ప్రస్తుతం తమ పాలనపై ప్రజల్లో పాజిటివ్ టాక్ ఉండటమేనని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో కేటీఆర్ను భావి సీఎంగా తయారు చేయాలన్నది కేసీఆర్ సంకల్పం. అటు కవిత కూడా నిజామాబాద్ నుంచి మళ్లీ పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఆమె ఆ స్థానం నుంచి తన భర్తను బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. ఇక కవిత పార్టీ అంతగా పట్టులేని నల్గొండ జిల్లా నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. తద్వారా నల్గొండను పార్టీకి కంచు కోటలాగా మార్చాలన్నది టీఆర్ఎస్ వ్యూహం. అయితే మధ్యంతర ఎన్నికలకు వెళ్ళకపోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందన్న అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. Like and subscribe Eagle Media Works.